మూడో రౌండ్. ఈ రౌండ్ పేరు నువ్వు నేను. ఈ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మేము మీ స్కోర్స్. శ్రీకాంత్, శ్వేత మీ స్కోర్ 150 పాయింట్స్. శ్రీనివాస్, స్వాతి మీ స్కోర్ 150 పాయింట్స్ అగైన్. కృష్ణ, స్వర్ణ మీ స్కోర్ 100 పాయింట్స్. ఈ రౌండ్లో బేసిక్గా మ్యాటర్ ఏంటంటే హృదయం ఉంది ఇక్కడ. హార్ట్ షేప్ సగం మీది సగం మీ వారిది. టైం లిమిట్ లేదండి. 100 పాయింట్లు మొత్తం. ఆ రాడ్స్ పట్టుకుని భార్య అటు భర్త ఇటు నుంచుని మెల్లగా ఆ హార్ట్ షేప్ని కంప్లీట్ చేయాలి. పొరపాటున ఈ రాడ్కి టచ్ అయితే బీప్ వస్తుంది. ప్రతి బీప్కి 5 పాయింట్స్ కట్ అవుతాయి. సో మీరు మీ హృదయాన్ని టచ్ అవ్వకుండా బీప్ రాకుండా కంప్లీట్ చేస్తే సెంచరీ, 100 పాయింట్. ఓకేనా? ముందుగా శ్రీకాంత్ అండ్ శ్వేత ప్లీజ్ కమ్. నేను స్టార్ట్ అంటా, స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్. కంగారు లేదు, మెల్లగా. టచ్ అయితే -5. 1 2 3 4 5 6 7 8 9 10. 10 సార్లు టచ్ అయింది అంటే 10 × 5 50 -50 50 పాయింట్స్. కంగ్రాట్. రండి శ్రీనివాస్ అండ్ స్వాతి. స్లోగా, జాగ్రత్తగా, టెన్షన్ లేకుండా నిదానంగా ఆ షేప్ని కంప్లీట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 సార్లు టచ్ అయింది. 8 5 40 కట్ అయ్యి మీకు వస్తాయి 60 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. మాస్టరు రండి. రెడీ. జాగ్రత్త, శ్రీలంక ఉంది అవతల. కాన్సన్ట్రేట్ చేసి హార్ట్ షేప్ని కంప్లీట్ చేయండి. మరి ఎంత స్లో కాదు మాస్టరు, ఏదో పొరపాటున ఫ్లోలో స్లో అన్నాను కదా అని. ఏమండి ఏమండి వెళ్ళండి, మీ ఆవిడ వెళ్ళిపోతున్నారు. 1 2 ఏమండి మిమ్మల్ని ఆవిడైపు వెళ్ళిపోతున్నారు. ఆవిడ వెరీ గుడ్. 3 నేను టైం పెట్టేస్తాను ఇప్పుడు, తొందర చేయండి. ఏదో టైం లిమిట్ లేదని చెప్పాను కదా మరి. 4 ఆవిడ తిట్టేస్తున్నారు, ఈయన టెన్షన్ వచ్చేస్తుంది. మీరు కొట్టకండి, స్వర్ణ గారు కొట్టకండి. పొద్దున్న టిఫిన్ ఏం చేశారండి? ఆయన ఇడ్లీ తిన్నాడా? మీరు చెప్పేస్తారంటే ఆయన సమాధానం కూడా. 5 6 అది ఇప్పుడు మాట్లాడుకుందాం కదండి. ఏంటి ఇప్పుడు మాట్లాడుకునేది? గంట చేసి అక్కడ 6 5 30 పోతే మైనస్లో ఉన్నామండి, స్కోర్ చేసుకోవాలి కదా. 6 5 30 పోతే 70. కంగ్రాట్స్. ఈ రౌండ్లో హృదయాన్ని పూర్తి చేసిన తర్వాత శ్రీకాంత్, శ్వేత 50 పాయింట్స్. శ్రీనివాస్, స్వాతి 60 పాయింట్స్. కృష్ణ, స్వర్ణ 70 పాయింట్స్. 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయినాయి.
ఇంకొక రౌండే మిగిలింది. శ్రీలంక హనీమూన్. శ్రీకాంత్ గారు, శ్వేత గారు, మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే రీసెంట్గా వీళ్ళ కజిన్ మ్యారేజ్ అయిందనమాట. సో అక్కడ రిసెప్షన్లో నేను డాన్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ అనమాట ఈయన వచ్చి నాతో పాటు డాన్స్ వేస్తారని. సడన్గా ఎంట్రీ ఇచ్చారు, ఇంకా డాన్స్ వేశారు. సో ఫస్ట్ టైం ఇద్దరం కలిసి డాన్స్ చేయడం. మీరు మీ భార్యకి ఇచ్చిన మొదటి బర్త్డే గిఫ్ట్ ఏంటి? నేను ఇచ్చిన గిఫ్ట్ వాచ్ అండి, రిస్ట్ వాచ్. వాచ్ ఇచ్చారా? మీరు ఇచ్చారా మీ వారికి ఏమైనా గిఫ్ట్? నేను మొబైల్ గిఫ్ట్ ఇచ్చానండి. మొబైల్ గిఫ్ట్ ఇచ్చారు. శ్రీనివాస్ గారు, మీరు మీ భార్యకి ఇచ్చిన ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ ఏంటి పెళ్ళైన తర్వాత? రిస్ట్ వాచ్. రిస్ట్ వాచ్. మీరండి? షర్ట్. షర్ట్ ఇచ్చారా? మీ జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? నా బర్త్డే రోజు నైట్ 12 o'clock వచ్చి కేక్ కట్ చేపించారండి. ఎప్పుడు మీ పెళ్ళైన తర్వాత? లేదు, ఎంగేజ్మెంట్ బిఫోర్. యాక్చువల్గా మాకు మ్యారేజ్ సెటిల్ అయింది. ఓకే చెప్పేశాక మేము ఓకే చెప్పేశాక విత్ ఇన్ 1 week 10 daysలో నా బర్త్డే వచ్చింది. సో నాకు తెలియదు, మా ఇంట్లో తెలుసు. తెలియకుండా మీ బర్త్డే మీ ఇంట్లో ఆయన చేశాడా? ఎస్. నైట్ 12 o'clock. 12 o'clock, అది అర్ధరాత్రి. అంటే డేట్ మారే మేము పడుకుంటామేమో అని అనుకుని మా సిస్టర్కి ఫోన్ చేసి చెప్పారు. యాక్చువల్గా నాకు తెలియదు, నేను పడుకున్నాను. తెలీదు, కానీ మీ మదర్ ఫాదర్ అందరికీ తెలుసు. వాట్ ఏ లవ్ అండి, ఐరన్ లవ్. మాస్టారు ఏంటి చూస్తున్నారు? మీరు మీ ఆవిడకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఫస్ట్ గిఫ్ట్ వచ్చేవి పావురాలు 2 కపుల్స్ లాగా ఉంటాయండి. పైన అంబ్రెల్లాలో 2 పావురాలు. ఓకే. అది ఫస్ట్ బర్త్డేకి ఇచ్చానండి. ఓకే. వీళ్ళ ఊరు మా 12 kilometers మా ఊరు నుంచి. ఆ నైట్ పూట బండి, చలికాలం బాగా, నైట్ పూట బండి మీద వెళ్ళి లేపి మొత్తం ఫ్యామిలీ అందరినీ లేపి ఇప్పుడు చేతిలో పెట్టి హ్యాపీ బర్త్డే చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఇంటికి వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో దొంగ తలుపు కొట్టినట్టు పెట్టాను అనుకోండి. మీరు ఎలా వెళ్ళి ఉంటారు. మీ అంత తోపును కాదులే సార్. అంటే నేను తోపని ఫిక్స్ అయ్యాను మీరు. అంతేగా మరి. మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి, మా అబ్బాయి పుట్టినప్పుడు. June 20th, 2008 మా అబ్బాయి పుట్టాడండి. మా మిస్సెస్కి పాపం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. అంటే సాధారణంగా నాకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియలేదు. నేను షూటింగ్లో ఉన్నా హైదరాబాద్లో. కాకినాడలో మా మిస్సెస్ డెలివరీ అనమాట. June 20th సాయంత్రం 6:15 పుట్టాడు మా అబ్బాయి. 6:10, 6:12కి నర్స్ పరిగెడుతుంది అటు ఇటు హడావిడిగా. అయిపోయాక సినిమాలో చూపించినట్టుగా ముందు బేబీ సౌండ్ వినిపించింది. అంబరికల్ కార్డ్ ఇంకా ఉందండి, దాని ఏమంటారు మనం, కన్నపేగ అంటాం కదా, అది ఇంకా చేతిలో ఉంది. బయట తీసుకొచ్చారు బాబుని, చేతిలో పెట్టారండి మా అబ్బాయిని. ఒక పావు గంట ఏడ్చానండి. ఫీల్ చాలా బాగుంది. ప్రామిస్ అండి, చాలా బాగుంటుంది. మదర్ ప్రామిస్, పావు గంట ఏడ్చాను సార్ ఫస్ట్ సారిగా. అంటే ఇలా ఫస్ట్ టైం అంటే నాకు కొడుకు అనగానే అలా పట్టుకొని చూడంగానే నానే ఫీలింగ్ అక్కడి నుంచే మొదలవుద్దండి. భార్య కన్నా బిడ్డతోనే మొదలవుతుంది. పావు గంట ఏడ్చాను సార్. మా మదర్ ఏమో తుడుస్తున్నారు, కళ్ళు నీళ్ళు కారిపోతాయి. మీ సొంతం ఇక అక్కడి నుంచి మొదలు. తర్వాత నేను మా ఆవిడకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నల్లపూసలు ఇచ్చా. గోల్డేగా పెళ్ళైంది అదే మరి ఎట్టకారం, గోల్డే ఇచ్చాను. అది ముఖ్యంగా అదిగా. పెళ్ళైన తర్వాత సత్యనామతం అవుతుంటే బ్రహ్మగారు చెప్పారు, మీరేమన్నా మీ భార్యకి ఇస్తున్నారంటే నల్లపూసలు గిఫ్ట్ ఇచ్చానండి. అది మ్యాటర్. ఓకే, సూపర్.